అలానే మిస్సెస్రావు కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, మా అల్లుడు లండన్లో ఉన్నాడు, ఇలా చెప్పేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, పెళ్ళికి మేము పిల్లలు కావాలి అని అడిగితే స్పందించేటువంటి వాళ్ళు ఇప్పుడు కనిపించట్లా. మా అబ్బాయి యూకేలో ఉన్నాడు, అమ్మాయి కావాలంటే స్పందించే వాళ్ళు లేరు. మా అబ్బాయి కెనడాలో ఉన్నాడు, పిల్లను చూస్తున్నాం పెళ్ళికని అంటే ఇచ్చేవాళ్ళు లేరు. ఇలాంటి పరిస్థితి సమాజంలో నెలకొంది. దానికి కారణం ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి యాక్చువల్ సిచ్యువేషన్ని మీరు కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే ఘోరంగా చెప్తుంది అక్కడ ఉండేటువంటి మన వాళ్ళ పరిస్థితి. ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి కానీ, అక్కడ H1B వీసాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళ టెన్షన్స్ కానీ, లేదా గ్రీన్ కార్డు కోసం అప్లై చేసి దానికోసం నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళ టెన్షన్ని కానీ, ఆందోళనని కానీ మనం కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగితే చెప్తుంది. ఉదాహరణకి నేను చెప్తా, యాక్చువల్ ఫిగర్ చెప్తా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది దాని ప్రకారం. అమెరికాలో 2026 కొత్త సంవత్సరం ఈ 5 నెలల్లో 92,000 ఉద్యోగాలు తీసేశారు. 92,000 ఉద్యోగాలు, 92,000 మందికి ఉద్యోగాలు తీసేశారు. వీళ్ళల్లో మన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మన వాళ్ళే ఎక్కువగా ఐటీ నిపుణులు ఉంటారు H1B వీసాల మీద. తీసేసినట్టు కంపెనీలు ఏంటో తెలుసా? మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు. ఈ కంపెనీల్లో ఉద్యోగం వస్తేనే ఎగిరి గంతేసేటువంటి పరిస్థితి ఒకప్పుడు. ఇవాళ ఆ కంపెనీలే ఉద్యోగుల్ని లే ఆఫ్ చేస్తుంది. మొదటి 5 నెలల్లోనే 92,000 మందికి ఉద్యోగాలు పోయినాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి ఏంటి అనేది మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఇంకొక అంశం ఏంటి? గ్రేస్ పీరియడ్. ఇప్పుడు గ్రేస్ పీరియడ్ ఎంత ఇస్తున్నారు తెలుసా? ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 60 రోజులు. ఈ 60 రోజుల్లో మీరు గనక ఉద్యోగం సంపాదించుకోలేకపోతే సొంత దేశానికి వచ్చేయటమే. ఇప్పుడు 92,000 5 నెలల్లో 92,000 మందికి ఉద్యోగం పోయింది. ఈ 92,000 మంది 60 రోజుల్లో ఉద్యోగం మళ్ళా సంపాదించుకోవాలి. సంపాదించుకున్నట్టు కంపెనీ నుంచి మీరు మొత్తం ఆధారాలని ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడే మీరు అమెరికాలో ఉండటానికి అర్హులు, H1B వీసా ఉన్నప్పటికీ కూడా. మరి ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. గ్రేస్ పీరియడ్ తగ్గించారు, ఉద్యోగాలు పోతున్నాయి. మరి అక్కడ ఎలా ఉంటారు అని అంటే కొన్ని వీసాలు మార్చుకుంటున్నారు. EB-5 ఇలాంటి వీసాలు మార్చుకొని తాత్కాలికంగా చాలామంది అక్కడ ఉంటున్నారు. ఇక 2019 నుంచి అమెరికాకి వెళ్ళినటువంటి మన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటో తెలుసా? రోడ్ల మీద తిరుగుతున్నారు అనేక మంది. ఈ మధ్యకాలంలో ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి ఆత్మహత్యలు ఎన్నో తెలుసా? 277గా చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 277 మంది చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ బతకలేక H1B వీసా రాక 277 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి చెప్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇప్పుడు మళ్ళా 2026 ఈ సంవత్సరం H1B వీసాకి అనేక నిబంధనలు మార్చేసింది. ఎంట్రీ లెవెల్ జాబ్కి $1,30,000 ఉండాలి. ఏది? శాలరీ. ఇప్పుడు డాలర్లు ఎక్కువ శాలరీ ఉన్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకు ముందులాగా లాటరీ పద్ధతి కాకుండా శాలరీ ఎక్కువ ఎవరికి ఉంటుందో, ఆ కంపెనీలు ఎక్కువ ఎవరికి ఆఫర్ చేస్తుందో ఆ పేరున్నటువంటి వాళ్ళకే H1B వీసాని అలాట్ చేస్తూ ఉన్నారు.
ఇక విదేశాల నుంచి H1B వేస్తే $1,00,000 అదనంగా ఫీజు చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఓపీటీలో కూడా నిబంధనలు మార్చేస్తున్నారు. ఓపీటీ నిబంధనలు అసలు మార్చేయాలని చెప్పి తాజాగా బిల్లు పెట్టారు. ఇంకా అది అప్రూవల్ కాల. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది గ్రీన్ కార్డుకి అప్లై చేసుకొని వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి. మరి వాళ్ళు అమెరికాలో ఉండే పరిస్థితి లేదు. కాబట్టి అడుగడుగున ప్రతిరోజు వాళ్ళు పడుతున్నటువంటి బాధల్ని ఏఐ చెప్తుంది. ఏం చెప్తుంది? వీళ్ళు ఉండటానికి ఇల్లు కొనుక్కున్నారు, ఈఎంఐ పెట్టుకున్నారు, తిరగడానికి కారు అవసరం, అక్కడ ఖచ్చితంగా కారు ఈఎంఐ పెట్టుకున్నారు, ఉద్యోగం పోయింది, మరి ఈఎంఐ ఎవరు కడతారు? ఈఎంఐలతోటే బతుకుతుంటారు మన వాళ్ళు. అక్కడ మన వాళ్ళే కదా, ఎవరైనా ఇల్లు కానీ కారు కానీ ఏది కొనాలన్నా ఈఎంఐలు పెట్టుకుంటారు. మరి ఉద్యోగం పోయినటువంటి వాళ్ళ ఈ 92,000 మంది ఈ 5 నెలల్లోనే 92,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. మరి రాబోయే రోజుల్లో ఇది ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అంటే దాదాపు 1,50,000 మళ్ళీ రాబోయేటువంటి 8 నెలల్లో 7-8 నెలల్లో 1,50,000 ఉద్యోగాలు పోతాయని చెప్పి అంచనా వేస్తుంది. అంటే వెరసి 2 లక్షల మంది రోడ్డును పడబోతున్నారు అమెరికాలో. ఈ 2 లక్షల మందిలో 80% మన వాళ్ళే ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒకటి. అక్కడ ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇల్లు అమ్మకానికి పెట్టారు. ఇల్లు అమ్మకానికి పెడితే అక్కడ కొనేవాళ్ళు లేరు. దాదాపుగా మీరు వెబ్సైట్లు కనుక గమనిస్తే 30% డిస్కౌంట్, 40% డిస్కౌంట్ పెట్టి ఇల్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇలాంటి సిచ్యువేషన్లో అమెరికాలో కొనసాగటం కంటే ఇండియా రావడం బెటర్ అనేటువంటి ఒపీనియన్ తోటి అక్కడ ఉండేటువంటి ఎన్ఆర్ఐలు 40% ఉన్నారు అనేది తాజాగా సర్వేలు చెప్తుంది. సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట. ఒకప్పుడు డాలర్ కోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఇవాళ ఆ డాలర్ సంపాదించేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఇనికి తిరిగి రావడానికే సిద్ధపడుతున్నారు. కాకపోతే ఒక ఆశాజనకమైనటువంటి అంశం మన వాళ్ళకి ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు కనుక నిష్ణాతులు అయ్యి ఉంటే ఖచ్చితంగా అవకాశం అక్కడ లభిస్తుందని చెప్పి చెప్తున్నారు. ఏఐ టెక్నాలజీలో వాళ్ళు కనుక నిష్ణాతులు అయి ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే క్లౌడ్ రీసెర్చ్, దాని మీద ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు. క్లౌడ్, డేటా సైంటిస్టులకు ఉంది. సైబర్ సెక్యూరిటీ, ఈ మూడింటికి మాత్రమే ఉంది. సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మూడింటికి మాత్రమే లైఫ్ ఉంది. మిగతా వాళ్ళకి లైఫ్ లేదు. సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయం ఎలన్ మాస్క్, సుందర్ పిచ్చై, సత్య నాదెండ్ల వీళ్ళందరూ 2 సంవత్సరాల క్రితం చెప్పారు. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో దాదాపుగా 60-70% ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి కొంతమంది చెప్తే, ఎలన్ మాస్క్ అయితే అసలు చేయడానికి పనే ఉండదు ఉద్యోగులకి, ఆ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుందని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఆయన హెచ్చరించారు. ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటి? అమెరికాలో ఆర్థిక మాంద్యం ఉంది, పైగా ఉద్యోగాలు పోతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది. గతంలో మాదిరిగా తక్కువ రేటుకు వస్తువులు వచ్చే పరిస్థితి లేదు. అక్కడ రెంట్లు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, అలాగే ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. గతం కంటే 30% నెలకి ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది. ఒకవైపు ఎక్స్పెండిచర్ పెరిగిపోయింది, మరోవైపు ఉద్యోగ భద్రత లేదు, ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేదు, ప్రైవేట్గా ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, H1Bకి వస్తుందా లేదో తెలియదు, గ్రీన్ కార్డు అప్లై చేసినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు పోతే మళ్ళా పరిస్థితి ఏంటి అనేది తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో దాదాపుగా మన వాళ్ళు 40% మంది తిరిగి మళ్ళా ఇండియాకి రావాలి అని చెప్పి అనుకుంటున్నట్టు కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నట్టు పరిస్థితుల్లో డాలర్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తుందా? 277 మంది ఆత్మహత్యలు చేసుకున్నారండి చదువుకోవడానికి వెళ్ళినటువంటి మన వాళ్ళు గత 3-4 సంవత్సరాల నుంచి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది నేను ఏఐని అడిగితే చెప్పినటువంటి మాట. మరి రియల్గా అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది
నేను కొంతమంది తెలిసిన వాళ్ళతో నేను కాంటాక్ట్ అయ్యాను, మరి ఇంత తీవ్రంగా అయితే చెప్పలేదు కానీ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం తీవ్రంగా చెప్తుంది. మరి వాస్తవం ఏంటనేది మీరు కూడా టోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.